నీకిదే చివరి అవకాశం. మీ అమ్మని మంచిగా మారేలా చెయ్యి. లేదు నువ్వు మీ అమ్మకి శత్రువుగా మారు. బాబు ఇక్కడికెలా వచ్చాడు? ఆగు ప్రియాంక. అక్క, అది బాబుని ఇక్కడికి నేను తీసుకురాలేదు. నేనే తీసుకొచ్చాను. నేనే తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టాను. నువ్వు కూడా వాడికి అమ్మవే కదా. నువ్వు కూడా వాడితో ఆడుకోవాలి కదా. ఆకలేస్తే పాలివ్వాలి కదా. జోలపాడి నిద్రపుచ్చాలి కదా. అక్కా, ఇది కల కాదు, నిజమే. ప్రియాంక, నిన్ను అపార్థం చేసుకున్నాను. బాబుని ఎత్తుకెళ్ళావనుకున్నాను. రాజేశ్వరీదేవి గారు నీకు బాబుని తీసుకొచ్చి ఇచ్చిందంటే ఎవరూ నమ్మలేదు. అబద్ధం చెప్తున్నావు అనుకున్నాం. కాని ఇప్పుడు డైరెక్ట్గా ఆవిడ హవేలీకి వచ్చాక గాని నీ మాటల్లో నిజం మాకు తెలిసి రాలేదు. బాధ పెట్టాను ప్రియాంక. నీకు బాబుని దూరం చేశాను. ఐఎమ్ సారీ. పర్లేదక్కా, ఇందులో నీ తప్పేం లేదు. చనిపోయిన ఆవిడ తిరిగొచ్చిందంటే ఎవరికి మాత్రం నమ్మకం కుదురుతుంది చెప్పు? నేను చాలా అవమానించాను. నా మీద కోపంగా ఉందా? అలాంటిదేం లేదక్కా. బాబుని దూరంగా ఉంచినందుకు బాధపడ్డానంతే. ఇప్పుడు అది కూడా మర్చిపోయాను. థ్యాంక్స్ అక్కా, నన్ను అర్థం చేసుకుని మళ్ళీ బాబుని నాకు దగ్గర చేసినందుకు. ప్రియాంక, నిన్నొక ప్రశ్న అడగనా? అడుగక్కా. నా దగ్గర మొహమాటమేంటి? ఆ రోజు బిడ్డ కనిపించలేదన్న కంగారులో నువ్వన్న మాటలు పెద్దగా పట్టించుకోలేదు. యాక్చువల్గా ఆ రోజు చచ్చిపోవడానికి హవేలీ వదిలి వెళ్లానని చెప్పావు. నీకెందుకంత కష్టం వచ్చింది? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు? కారణమేంటి? అది అలా అడుగమ్మా. తల్లిని ఇప్పటి వరకు నాకు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అమ్మా! ప్రియాంక, జన్మనిచ్చిన తల్లికి కారణం అడిగే హక్కుంది. సమాధానం చెప్పవలసిన బాధ్యత నీకుంది. అదంతా జరిగిపోయింది కదక్కా. మళ్ళీ జరగదని నమ్మకం ఏంటే? జరగదమ్మా, నేను చెప్తున్నాను కదా. ఈ సమాధానం సరిపోదు. అసలు కారణం చెప్పు. సీక్రెటా? నేను తెలుసుకోకూడదా? అదే లేదక్కా. నీకు తెలియని కారణం ఏముంటుంది? పురిట్లోనే బిడ్డపోయిన బాధ తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నాను, అంతే.
నిజం చెప్పవే. నిజమే చెప్తున్నానమ్మా. ఏది ఒక్కసారి నా కళ్ళలో చూసి చెప్పు. అమ్మా లేదాంటీ, ప్రియాంక నిజమే చెప్తోంది. ఒక బిడ్డకు తల్లిగా, మాతృత్వం విలువ తెలిసిన ఆడదానిగా ప్రియాంక బాధని అర్థం చేసుకోగలను. లేదు రూపమ్మా. ఆంటీ, ప్రియాంక, నీ సమస్యకు పరిష్కారం ఉండి కూడా ఎందుకింత ఘోరమైన నిర్ణయం తీసుకున్నావు? నీకు తప్పనిపించలేదా? ఒకవేళ జరగకూడదు ఏదైనా జరుగుంటే అందరం ఎంత బాధపడేవాళ్ళం. నాకు మాటివ్వు. త్వరలో బిడ్డని కంటానని మాటివ్వు. అక్క, ఎంత ఆపేక్ష చూపించినా వీడు నీ కన్నబిడ్డ కాలేడు కదా. వీడు నిన్ను అమ్మాని పిలిచినా ఆ పిలుపులో పూర్తి కమ్మదనం ఉండదు కదా. అది అద్దె పిలిపే కదా. దాన్ని నమ్ముకుంటే ఎలా? అక్క, అలా అనకు. వీడు పిలుపుని అద్దె పిలుపు అని నేనెప్పటికీ అనుకోను. నా సొంత బిడ్డ పిలుపని అనుకుంటాను. నువ్వు అనుకోవచ్చు ప్రియాంక. పెద్దయ్యాక వాడు మనసు మారితే నిన్ను అమ్మాని పిలవకపోతే? లేదు, అలా జరగదు. నా బాబు ఎప్పటికీ అలా చేయడు. ఇలాంటి భయాలు, అనుమానాలు, అపనమ్మకాలు అవసరమా? ఇంకో బిడ్డను కనటానికి ఏంటి నీకు అభ్యంతరం? అక్క, దయచేసి ఆ టాపిక్ డిస్కస్ చేయకు. ఎప్పటికైనా తప్పదు కదా. అక్క ప్లీజ్. ఊరుకోను. నువ్వు ఇంకో బిడ్డను కనేదాకా ఊరుకోను. ఇప్పుడు చెప్పవే. నాకు నిజం చెప్పు. నువ్వెందుకు చావాలనుకున్నావు? అమ్మా, నిజంగా నా మీద అమ్మా అని అభిమానం ఉంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు. అయ్యో, ఏం చెప్పమంటావమ్మా? ఆ రాక్షసి మృణాల్నికి రూప దగ్గరుంది నా బిడ్డ అని నిజం తెలిసిపోయింది. నేను హవేలి వదిలి వెళ్ళకపోతే ఆ నిజాన్ని రూపకు చెప్పేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఏం చెయ్యాలో తెలియక చచ్చిపోవాలనుకున్నాను. చాలా? ఈ సమాధానం చాలా? అమ్మా, ఎక్కడికి? ఈ కథని ఇక్కడితో ముగించడానికి రూపకి నిజం చెప్పేసి బాబుని ఎత్తుకొచ్చేస్తాను. అమ్మా, నీకేమైనా పిచ్చా? నీ బిడ్డ నువ్వు త్యాగం చేసుకోగలవేమో గాని నా బిడ్డ నేను త్యాగం చేసుకోలేను. నా బిడ్డను చంపుకోలేను. అమ్మా, అసలు పిచ్చి నాకు కాదే, నీకు. నీ బిడ్డను కూడా ఇచ్చేసి నీ ప్రాణాలు కూడా వదులుకుంటావా? అంత అవసరం ఏమొచ్చిందే? రూప ఏమన్నా నీ తోడబుట్టిందా? దానికోసం ఇంత గొప్ప త్యాగం అవసరమా? అవసరమే. నా వరకు అది అవసరమే. రక్తం పంచుకుని పుడితేనే బంధుత్వం కాదు, అంతకు మించిన గొప్ప రిలేషన్స్ ఉంటాయి. అది అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తాయి. నేను వెర్రి బాగులదానే. నాకేం అర్థం కాదు. వెళ్ళి బాబుని తెచ్చేస్తాను. అమ్మా, ప్లీజ్ ఆగు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎందుకు ఇలా అడ్డం పడతావు? అక్క దగ్గర నుండి బాబుని తేవడం అంటే హత్య చేయడంతో సమానం. అక్క బ్రతకదు. మరి నీ బ్రతుకు సంగతి ఏంటే? నాకేం కాదు. చూస్తాను, అది చూస్తాను. నా కూతురు బ్రతుకు బుగ్గిపాలవుతుంటే ఏమాత్రం చూస్తూ ఊరుకోను. నిజాన్ని బయట పెట్టేస్తాను. ఎవ్వరేమైపోయినా నాకు పర్వాలేదు. అంతే.
ఇల్లరికం వాళ్ళుళ్ళా అన్నిక్కడ బానే సెటిల్ అయిపోయాడు. పెళ్ళైన దగ్గర నుండి మన గురించి పట్టించుకోవటం లేదు. తనేం కావాలని ఉండడం లేదు, ప్రతాప్ గారు ఫోర్స్ చేస్తేనే ఉంటున్నాడు. తెలుసులే. శివ ఆగు. ఎందుకు చోటా? కాలింగ్ బెల్ నొక్కి ఎంటర్ అవటం రొటీన్. బెల్ కొట్టకుండా వెళ్ళటం మర్యాద కాదు. మనమేమీ మర్యాద రామన్నలం కాదు. ఇందుకు ఇప్పుడు ఏమంటావు? చెప్పకుండా దొంగల్లా లోపలికెళ్ళి అన్నకి షాక్ ఇద్దాం. బాగుండదు చోటా. నువ్విక్కడే ఉండు, నేను లోపలికెళ్ళి షాక్ ఇస్తాను. పిలిచినప్పుడు రా. నీ ఇష్టం. ఎక్కడున్నావా అన్నా? ఇక చూసుకో, షాక్ ఇస్తాను, ఎగిరి పడతావు. దగ్గరగా వెళ్ళి గట్టిగా అరుస్తాడు. అన్న ఎగిరి పడతాడు. అన్నా వస్తున్నా అన్నా. అమ్మాయి 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 కొట్టేస్తున్నారు. అమ్మో మేడం ఆగండి మేడం, అతను దొంగ కాదు, చంపేస్తున్నారు మేడం. బాబాయ్ రక్షించండి మేడం, కాపాడండి. అమ్మో అయ్యో చంపేస్తున్నారు బాబాయ్, రక్షించండి. అమ్మో అమ్మో బాబాయ్ మేడం రక్షించండి బాబాయ్, అతను దొంగ కాదు బాబాయ్ మేడం. అమ్మో అన్న సంధ్య సంధ్య ఆగు. ఎందుకు కొడుతున్నావు? దొంగండి, ఇంట్లోకి వచ్చేసాడు. అయ్యో సంధ్య గారు, తను దొంగ కాదు, చోటా సూర్య తమ్ముడు. తమ్ముడా? ప్రతాప్ ఇంట్లోకి వచ్చే ముందు కాలింగ్ బెల్ కొట్టకర్లేదా? కాలింగ్ బెల్ కొట్టకపోతే ఇంతలా కొడతారని నాకు తెలీదు. బుద్ధి తక్కువైంది. అమ్మా అబ్బా. సారీ చోట, దెబ్బలు బాగా తగిలే. మీరు కొట్టినా ఓ పద్ధతిగా కొట్టేవాళ్ళు, కానీ మేడం ఉంది చూశారు, అమ్మమ్మమ్మమ్మమ్మో ఇరగదీసింది. అరే చోట, ఒక్కడే వచ్చావా? శివరాలేదా? అదృష్టవంతుడు గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అయ్యో అదేంటి? శివా శివా. అరే చోట ఇలా కూర్చో. అమ్మోయ్ అమ్మో, ఇంచు గ్యాప్ ఇవ్వకుండా ఇరగదీసేసింది. అమ్మోయ్ అయ్యో. అమ్మా అబ్బా.
రోగం కుదిరిందా? షాక్ ఇస్తానన్నావుగా. షాక్ తిన్నా బాబోయ్. అమ్మమ్మమ్మ అమ్మా సారీ. సంధ్య నువ్వులరమ్మా. అన్నా గేటు దాకా వదిలేస్తే నీ కాళ్ళకి దండం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతా. సంధ్య మనం లోపలికి వెళ్దాం పద. యూ క్యారీ ఆన్. అబ్బబ్బబ్బబ్బా అమ్మోయ్. అబ్బా ఏంటి అబ్బా దుక్కలాగా ఉన్నావు, ఆ మాత్రం ఓర్చుకోలేవా? అమ్మోయ్ ఓ అమ్మోయ్, మేడంకి మెంటలైనా కానీ దెబ్బలు మాత్రం మోస్తారులో కొట్టారు. ఓ అమ్మో. వదిలేరే చోట. అమ్మో అబ్బా. ఇదే నా యమపాసం. రే సూర్య, ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయారా? అందుకే నా శిష్యుని పెళ్లి చేసుకున్నావు. నీ పీకల మీదకి తెచ్చుకున్నావు కదరా. నో వన్ కెన్ సేవ్ యూ. ఓ నా దేవుడా, సూర్య ఆత్మకు ప్రశాంతత కలిగేలా చూడు. ఇంద్రా ఎక్కడికి రా? కళ్ళు దొబ్బయా? కనపడ్డం లేదా? లోపలికి వెళ్తున్నాను. ఎందుకురా? అర్జెంటుగా వస్తుంది, ఆపుకోవడం కష్టంగా ఉంది. ఎవరైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగకూడదని నీ పెద్దోళ్ళు నీకు చెప్పి చావలేదా? అది కాదురా. నీ అనుమానం నిజమే. ఈ తింగర సచ్చినోడు ఆ సూర్యగాడిని చంపడానికే లోపలికి వెళ్తున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా, ఇంకేమైనా చెప్పి చావాలా? రేయ్, మందిగాని కుట్టినవా ఏంటి? నువ్వు వెళ్తుంది ఏసీపీ ఇంట్లోకి. మందు కొడితే గాని లోపలికి రానివడా? జస్ట్ మినిట్. చాలా ఇప్పుడు ఓకేనా? నువ్వు ఈ మధ్య బాగా ఇంప్రూవ్ అయ్యావు ఫాదర్. గొప్ప గొప్ప సలహాలు ఇస్తున్నావు. థ్యాంక్స్. మిగిలింది నువ్వు గాని. ఇందిరా, ఆ ప్రతాప్ కళ్ళలో పడితే వదిలిపెట్టరా? వద్దురా, వెళ్ళిద్రా. నిన్ను చంపనా, ఆ సూర్యగాడిని చంపనా? చాయిస్ నీదే, చెప్పు. తిరిగి నా ఫాదర్, నా తండ్రిగా తప్ప పుట్టావు. వద్దురా, వెళ్ళొద్దురా, నా మాట వినరా. ఇంద్రా, నేను చెప్పు, నా మాట విను. వద్దు.
పులిపొండకి వెళ్తున్నారా? వీడు తింగర్ నా కొడుకు. ఏం జరుగుతుందో ఏంటో.